భగవంతునికి చరణాలయంలో మీ యొక్క మనసుని సదా చక్కగా నివేదన చేస్తూ నేను చెప్పే శ్లోకాన్ని మంగళకరమైన శుభప్రదమైన సర్వ మానవాళి కూడా అందరికీ కూడా శుభాన్ని చేకూర్చేటువంటి శ్లోకాన్ని అందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భగవతే ఉత్తమ శ్లోకే భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః 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 గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జగద్గురువులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవునికి జై. గౌర ప్రేమానందే. హరే బోల్. భక్తులారా, ఈనాడు కూడా ఏదైనా ఒక సందర్భాన్ని తీసుకొని క్లాస్ మాత్రం చిన్నగా చెప్పుకుందాం. సాధారణంగా మనందరికీ కూడా ఇక్కడ పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం, మనందరికి కూడా అజ్ఞానం ఉన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గం నుంచి మన జీవితాన్ని మార్చేసినటువంటి వారు, మన జీవితాన్ని కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందిని కూడా గమ్యం తెలియనటువంటి వారికి అంధకారంలో ఉన్నామని కూడా తెలియదు. అలాంటి వారికి ఒక అద్భుతమైనటువంటి మార్గం నిర్దేశం చేసినటువంటి గురువులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. మీ అందరు కూడా, మీతో పాటు నేను కూడా, అందరం కూడా ఒకవేళ మన జీవితంలో హరే కృష్ణ, ఒకవేళ మన జీవితంలో ప్రభుపాదుల వారు లేకపోతే మన జీవితం ఎలా ఉండేది అని మనకు మనంగా ఒకసారి ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. నిజానికి ప్రభుపాదుల వారు మనకు ఎంత ఉపకారాన్ని చేశారని. అవునా? నిజంగా చేశారు. ఏం ప్రభుజీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే
చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఈ యొక్క మార్గం అనేటువంటిది. ప్లస్ అంత ఈజీగా మనం ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అవసరం క్లారిటీ కనిపించదు మనకు ఆధ్యాత్మిక జీవితంలో. అవునా? ఏదైనా ఒక మార్గాన్ని పట్టుకుంటే అందులో 100 సమస్యలు కనిపిస్తుంటాయి మనకి. ఎవరిని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఏమిటి, ఏ గ్రంథాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే మనకి చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా మనకు క్లారిటీ రాదు. కానీ ప్రభుపాద వారు మన జీవితంలో లేకపోయి ఉంటే ఎలా ఉండేదో ఒకసారిగా మనకు మనంగా ప్రశ్నించుకుంటే ప్రభుపాద వారు మనకి ఎంత పెద్ద వరాన్ని ఇచ్చారో, అనుగ్రహాన్ని ఇచ్చారో తెలుస్తుంది. తద్వారా మనందరి జీవితాల్లోనూ ఎంత పెద్ద మార్పు జరిగిందో నేను ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, మీకు మీరుగా అనుకున్నా కూడా తెలిసిపోతుంది మన జీవితం ఎలా మారుతుందని చెప్పేసి. సంతోషము, సుఖము, ఆనందం అనేటువంటి అనుభూతిని ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్థాయిలో ఉన్నా సరే, నిజానికి భక్తి అర్థం చేసుకోవాలంటే పూర్వకాలంలో చాలా చాలా కఠినంగా ఉండేటువంటిది. కానీ మనం ఒక 10 రూపాయల పుస్తకం, ప్రభుపాద వారి యొక్క చిన్న పుస్తకం కొనుక్కున్నా సరే భక్తి ఆధ్యాత్మికంగా ఎంత క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు మనకి. టీవీలలో మీరు 100 ప్రవచనాలు వినండి, సరే బాగుంది కానీ నేనేం చేయాలి అనే దగ్గర మన కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. కానీ ఒక్కసారి మీరు ప్రభుపాద వారి యొక్క గ్రంథాలను పట్టుకున్నా సరే, ప్రభుపాద పట్టుకున్నా సరే, లేదా ఈ యొక్క కృష్ణ మార్గాన్ని పట్టుకున్నా సరే ఒక్కసారిగా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నేను చెప్పేది నిజమా అండి? నిజమా కాదా? ఉన్నటువంటి భక్తులందరూ అందరూ కూడా చాలా రోజు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు. మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగబోయిందో, ఏం జరిగింది తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసు. కాబట్టి చెప్తున్నాను, ప్రభుపాద వారు మనందరికీ కూడా ఏ విధంగా అయితే కనుక సనాతన వైదిక ధర్మాన్ని చెప్పాలనుకుంటే మనకి 3 గ్రంథాలు చదవాలని చెప్పి చెప్పుకుంటారు. నేను కూడా చెప్పుకున్నాను, ప్రస్థానత్రయం అంటాం మనం. ప్రస్థానత్రయం అంటే ఇవాళ మర్చిపోయారా? నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఐ థింక్ సోదరు కూడా చెప్పుకుంటారు. ఎస్, సనాతన వైదిక ధర్మాన్ని నేను తెలుసుకోవాలని ఎవరైనా అనుకున్నారనుకోండి, వారు 3 పుస్తకాలు చదవాలి. ఎన్ని పుస్తకాలు చదవాలండి? 3 పుస్తకాలు. ఏమిటా పుస్తకాలు? ప్రస్థానత్రయం అంటాం. శ్రీకృష్ణ చైతన్య చాలా గుర్తుపెట్టుకోరండి. భగవద్గీత ఒకటి ఓకే, మిగతా ఓకే తక్కువ చెప్పేస్తాను. మొట్టమొదటిగా మనం ప్రస్థానత్రయంలో ఎవరైనా సరే సనాతన వైదిక ధర్మాన్ని తెలుసుకోవాలని అనుకుంటే కనుక మొట్టమొదటిగా వారు పెట్టుకోవాల్సింది ఉపనిషత్తులు. ఎందుకు? వేదం యొక్క సారం ఉపనిషత్తులు కాబట్టి. అవునండి. ఇక రెండోది పట్టుకోవాల్సిన ఏమిటి? వేదాంత సూత్రాన్ని పట్టుకోవాలి. వేదం యొక్క సారం అంతా కూడా మనకు వ్యాస వారు ఎందులో ఇచ్చారండి? వేదాంత సూత్రంలో ఇచ్చారు. సుమారు 500 పైగా ఉన్నటువంటి శ్లోకాలు. ఇక మూడవది భగవద్గీత. ఈ మూడింటిని పట్టుకుంటేనే మనకి ఏమర్థమవుతుంది? మొత్తం సనాతన వైదిక ధర్మం అంతా అర్థమైపోతుంది అన్నమాట. భగవంతుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, జీవుడు ఎవరు, ఇంకా మీకు ఏం డౌట్స్ కనిపించవు. ఎవరైనా వైదిక ధర్మాన్ని గురించి ప్రశ్నించాలనుకుంటే లేదా సంశయాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే ఈ 3 పుస్తకాలు పట్టుకోవాలి, ఈ 3 గ్రంథాలు పట్టుకోవాలి. అలాగే ఈ కృష్ణ మార్గాన్ని పట్టుకోవాలంటే కనుక, లేదా కృష్ణ మార్గాన్ని అవలంబించాలంటే కనుక, కృష్ణ మార్గం అనేటువంటి నిలబడాలంటే కనుక దానికి ప్రభుపాద వారు 4 ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఇలాగ వైదిక ధర్మానికి 3 గ్రంథాల్లో ప్రభుపాద వారు మనకి ఒక 4 సూత్రాలు ఇచ్చారనమాట. దాని మీద మనకి ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలని చెప్పి చెప్తారు. అవునా? దేని మీద అండి? ఈ 4 ప్రిన్సిపల్స్ ఇస్తారన్నమాట, ఫౌండేషన్స్ ఇస్తారు. అందులో మొట్టమొదటిది అందరూ తెలుసుకుంటుంది, బట్ తెలుసుకునే వాళ్ళకి ఎంతమంది తెలుసండి? ఓకే, మాతాజీకి తెలుసు. ఇంకెవరు చెప్పగలరా? ఓకే, మొట్టమొదటిది బాగా పట్టుకుని షార్ట్ కట్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కథలు, ఆ భాగవతం, భగవద్గీత అలా కాకుండా కొన్ని ప్రాథమికమైన సూత్రాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి బుక్స్ ఆఫ్ ద బేసిస్ అంటాడు ప్రభుపాద. అంటే ఏంటి బుక్స్ ఆఫ్ ద బేసిస్ అంటే? మీరు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రారంభించాలంటే కనుక మీ జీవితం లోపల భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలు బేసిస్, అది పునాది. మనందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేయాలన్నా, ఏం చేయకూడదైనా సరే దేని ఆధారంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలంటారు? బుక్స్. ఏ బుక్స్? ప్రభుపాద వారు నాకు అందించినటువంటి భగవద్గీత, భాగవతము, భక్తి రసామృత సింధువు, చైతన్య చరితామృతము, ఇలా వారు అనేక పుస్తకాలు మనకి ఇచ్చారు కదా. సో బుక్స్ ఆర్ ద బేసిస్. ప్రాథమికంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క మొట్టమొదటి అడుగు దేని ఆధారంగా పడాలి? బుక్స్. శాస్త్రం ఓకే, మనం తస్మాత్ శాస్త్ర ప్రమాణంతం కార్య వ్యవస్థ జ్ఞాపక శాస్త్ర విధానార్థం కర్మకర్తం విహర్హసి ఆ శ్లోకం. కానీ క్లారిటీ ఏంటి? ప్రభుపాద వారు చెప్పారయ్యా
నేను మీకు ఏ గ్రంథాలకు సూచిస్తున్నాను, ఏ గ్రంథాలకి ఒక చిన్న పిల్లవాడికి అడగకపోతే కనుక అమ్మ ఉప్పు చేసి ఎలా తినిపిస్తుందో, మనకు కూడా చాలా చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నటువంటి భగవద్గీత భాగవతాది గ్రంథాలను కూడా మనకు అలాగే సరళంగా అందించే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రభుపాద వారు మనకు అందించినటువంటి సూచించినటువంటి పుస్తకాలు మన ఆధ్యాత్మిక జీవితానికి అది పునాది అని చెప్పి ఏంటంటే ఫస్ట్ అది జీవితాన్ని మర్చిపోకూడదు మీరు ఎవరు కూడా. అవునండి, నాకు తెలిసి క్లాస్ చెప్పారో లేదో నాకు గుర్తులేదు, నాకు కూడా నిజానికి. బట్ ఎస్, వీ షుడ్ ఆల్ అండర్స్టాండ్. అందరూ కూడా ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే బుక్స్ ఆర్ ద బేసిస్. రెండవది ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. అంటే ఏమిటి? సరే మేము పుస్తకాలు చదువుతున్నాం కానీ మరి మాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక మీ ఆచరణలో ప్యూరిటీ. ప్యూరిటీ అంటే ద్వంద్వము లేనటువంటిది అర్థం. ఇంకా చెప్పాలంటే మీ అందరికి కూడా కపటము లేకుండేటువంటి భక్తి అన్నారు. కపటం అంటే ఒకందుకి ఇక్కడ ఇక్కడ ప్రాథమికంగా చాలా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ అందులో ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే కృష్ణుణ్ణి దేవాది దేవుడు అని మనస వాచ కర్మణ భావించాలి. కపటం అంటే ఏమిటి? ఇక్కడ ఓకే కృష్ణుడు, మళ్ళా ఇంకెవరైనా ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి కదా, వారు ఏమిటంటే మీకు చాలా బాగా జరుగుతుందన్నారు అనుకోండి, ఏమిటంటే అక్కడ కూడా పోవటం, లేదా ఇంకెవరు పిలుస్తారు, చాలా వీక్ మూమెంట్ లో చాలా మంది వస్తారు మనకి. అలాంటి వారు ఎవరు వచ్చినా సరే ఒకసారి కృష్ణుని అంగీకరించిన తర్వాత ప్యూర్ గా, అవునండి, ఇంకొకరిని అంగీకరించకపోవటం అంటే భగవంతుని దేవాడి దేవుడిగా భావించటం. ఎక్కడ బయటికైనా ఆంతరం కూడా రోజు చెప్పారు ఎంతమంది మన కాన్సెప్ట్ అంటే లోపల బయట అంటే బయటికి మేము కృష్ణ భక్తులు అనుకుంటుని లోపల మాత్రం పర్వాలేదండి అన్నీ ఓకేలే, ఏముంది భగవంతుని వాడు ఇక్కడే ఉంటాడు కదా, ఆ రీతి ఉంది వీళ్ళైతే ఉంది, ఇలా కాకుండా ఒక్కసారి జీవితం లోపల ఒక కన్క్లూజన్ రావాలి. దేని ఆధారంగా? ప్రభుపాదాలు వచ్చిన పుస్తకాల ఆధారంగానే కదా. నేను చెప్పాడనో లేకుంటే ఇంకోటి చెప్పాడని కాదు కదా, భాగవతం భగవద్గీత ఆధారంగా ప్రభుపాద వారు సూచించినటువంటి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకుంటే కనుక ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్. నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక నేను కృష్ణునే నమ్మాను అనేటువంటి ఒక శక్తి, దృఢమైనటువంటి ఆ యొక్క భావన హృదయం లోపల గట్టిగా ఉందనుకోండి, అది మీకు ఫోర్స్ గా పనిచేస్తుంది. కరెక్ట్ అలాంటిది? కరెక్ట్ అలాంటి. సరే అయ్యా నేను భక్తి చేస్తున్నాను, బాగుంది, మరి దీని యొక్క సారం ఏమిటి? వాట్ ఈస్ ద ఎసెన్స్? ఏం చేయాలి చివరిగా ఈ శక్తిలోకి వస్తుంది అన్నారు? ప్రీచింగ్ ఈజ్ ద ఫోర్స్ అన్నారు. ప్రీచింగ్ ఈజ్ ద ఫోర్స్ అంటే నాకు తెలిసిన దాన్ని పక్క వాటికి చెప్పడం అనేటువంటిది నువ్వు తెలుసుకున్న దాని యొక్క సారాంశం అయి ఉంటుంది. నేను చాలా తెలుసుకున్నాను ప్రభుజీ, కానీ అది నాకే పరిమితం అయిపోతే ఏమవుతుంది ప్రభుజీ? నీకే అయిపోతుంది. కానీ ప్రభుపాద వారు ఏమన్నారు? నీకు 10 విషయాలు తెలిసినాయి అనుకోండి, అందులో ఒక విషయం అయినా సరే పక్కవాడికి చెప్పు. ఈ పక్కవాడు చెప్పడం కోసం నువ్వేం పెద్ద గురువు అవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద శాస్త్రంలో నిష్ణాతులు అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. చేయవలసింది ఏమిటి? నీకు తెలిసినటువంటి 10 విషయాల్లో ఏమైతే తెలుసుకున్నావో, ఇక్కడ ప్రభు మహా అద్భుతంగా ప్రవచనం చేశారంటే అప్పుడు శ్రీనాథ్ ప్రభు చాలా అద్భుతమైన తెలుగు భాషను మాట్లాడతారు, మహా అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారు, చాలా అద్వితీయమైన భావన కలుగుతుందని భావన వచ్చినప్పటికీ దానిలో ఒక 10% అయినా సరే పక్కవాడికి చెప్పేటువంటి ఒక స్వభావం కలిగి ఉంటారు. అర్థమైందా? మీరే దానికోసం వ్యాసాసనం అవసరం లేదు, దానికోసం ఈ మాటలు అవసరం లేదు, దానికోసం ఇంతటి అంగు ఆటలు మైక్లే అవసరం లేదు, ఎక్కడ లేదు అక్కడ. ఏంటి మూడవది? ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. మనం చేసిన దానికి ఒక ఫలితం ఎలా వస్తుంది? ఇలాంటి స్వభావం. ఇక చివరిది 4వది యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. దీని యొక్క సిద్ధాంతం ఏమిటి ఆధ్యాత్మిక జీవితంలో అంటే కనుక యుటిలిటీ అంటే ప్రయోజనం. ఎవరు చెప్పారండి? వెరీ నైస్, థాంక్ యూ సో మచ్. యా, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ టు తెలుగు. యుటిలిటీ అంటే ప్రయోజనం. అంటే నా జీవితం లోపల నాకు భగవంతుడికి అనుగ్రహం చేత ఏదైతే ప్రయోజనం నాకు కలిగిందో, అంటే నాలో అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి నా ద్వారా. అంటే నాలో బాగా అర్థం చేసుకుంటారు. దీన్ని ప్రభుపాద వారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తారనమాట. ప్రభుపాద వారు ఇచ్చినటువంటి భాష్యం లేదా నిర్వచనం ఏమిటంటే యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అంటే ప్రభుపాద వారు ఏం చెప్పారంటే అయ్యా భగవంతుడికి అనుగ్రహం చేత ప్రతి ఒక్కరిలోనూ ఒక అద్భుతమైనటువంటి ఏదో ఒక కలిగించి ఉంటాడు భగవంతుడు. అవునా? కొందరికి మహా అద్భుతంగా మాట్లాడేటువంటి లక్షణం ఇచ్చాడు. నేను ఇస్కాన్ రాకముందుకనే కాదు, సహజంగా నేను చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడిని. ఏ ఎస్ఏ రైటింగ్ వచ్చినా సరే రాసేవాడిని,
ఏమంటే దాన్ని స్పీచెస్ ఎలక్ట్రిషన్ అంటారా? ఎస్, ఎలక్ట్రిషన్, ఎస్ కరెక్ట్. మీ చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడు, అలానే మాట్లాడేది తప్పలేదు, వారికి ఏదో కళ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో భగవంతుడైనటువంటి వాడు ఏదో ఒక విభూతిని ఇచ్చి ఉంటాడు. విభూతి అంటే ఒక ప్రత్యేకత ఇచ్చి ఉంటాడు. కొంతమందికి ధనవంతులు చేయవచ్చు, ధనం ఇవ్వచ్చు. కొంతమందికి ఇవ్వచ్చు మంచి పాట పాడడం ఇవ్వచ్చు. కొంతమందికి వాయిద్యాలు వాయించడం ఇవ్వచ్చు. కొంతమందికి చక్కటి ప్రసాదాలు చేయటం ఇవ్వచ్చు. కొంతమందికి పూజ చేయటం రావచ్చు. కొంతమందికి 10 మందికి ఏమంటారు ధైర్యంగా వెళ్ళి చెప్పేటువంటి లక్షణం ఉండొచ్చు. ఎవరెవరిలో ఏ ఏ అనుభవం, ఏ ఏ ప్రయోజనాలు అయితే భగవంతుడి ద్వారా అతనికి కలిగాయో దాన్ని దేనికి ఉపయోగించమంటున్నాడు? కృష్ణ భక్తిలో ఉపయోగించాలి. ధనం ఉన్నటువంటి వాడికి కాస్త ధనాన్ని ఉపయోగించవచ్చు. మాట ఉన్నవాడు భగవంతుడి గురించి మాట్లాడటం, పాడలేని వాడు భగవంతుడి కీర్తన చేయటం. ఎవరెవరికి ఏ ఏ నేర్పరితనం వచ్చిందో భగవంతుడికి నిజంగా నేను మాట్లాడడం అనేటువంటిది అది నా సొంతంగా నేను డిజైన్ చేసుకున్నానా? భగవంతుడు నేను అడిగానా, అయ్యా నాకు మంచి మాట్లాడడం ఇవ్వని చెప్పేసి అని లేదు. భగవంతుడు సహజంగా నాకు ఇచ్చాడు, నాది మాట లేదు. ఈ గొప్పగా మాట్లాడుతున్నాను నేను దాని ఉద్దేశం. ఈ మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం పూర్తిగా భగవంతుడి ద్వారా నాకు అర్థమైనటువంటిది. కానీ అది దేని ఉపయోగించినప్పుడు మీ అందరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందా? నిజంగా ఉందా కదా? ప్రపంచ ఇంకొకటి ఉంది, ప్రత్యేకత లేనటువంటి వాడు జీవుడు అయినటువంటి వాడు ఉంటాడు. ఏదో ఒకటి ఉంటుంది. అయితే భగవంతుడు అనే వాడు ఏం చెప్తాడంటే కనుక ఇక్కడ బాగా డొనేషన్ ఇచ్చేవాడు ఉందనో, లేదా భగవంతుడికి పూజ చేసేవారు వారు ఉందనో లేదంట. భగవంతుడి ముందు ఎవరెవరిలో ఏ ఏ గొప్ప విభూతులు కలిగి ఉందో, లేదా భగవంతుడి సేవలో వినియోగించేటువంటి తత్వతనంలో ఉందో అది ఏ రూపంలోనే కావచ్చు, ఏ రూపంలోనే కావచ్చు. అది భగవంతుని యొక్క సేవలో వినియోగించడం అనేటువంటిది అన్ని సమానంగా చెప్తాడు భగవంతుడు. అంటే భగవంతుడికి ఎవరు లేకపోయినా సరే ఒక చిన్న పుష్పం తీసుకొచ్చేసి, ఒక ఫ్లవర్ తీసుకొచ్చేసి భగవంతుడికి సమర్పించిన, లేదా నా ఆస్తి మొత్తం ధారపోసిన భగవంతుడికి సమానమే అని చెప్పి చెప్తాడు అనమాట. కాబట్టి ఏం చేయాలి? కాకపోతే మనలో ఉన్నటువంటి ఏమిటి, ఏదో భగవంతుడు అనుగ్రహం చేత మనకు కలిగి ఉందో మన జీవితం లోపల దాన్ని తిరిగి భగవంతుడి యొక్క భక్తిలో లేదా భగవంతుడి సేవలో వినియోగించడం, ఈ 4 సిద్ధాంతాలు ప్రభుపాద ద్వారా మనకు అందించారు అన్నమాట. ఇక ఈ జీవితంలో మర్చిపోదామండి. ఏంటి 4 చెప్పండి. బోరింగ్ గా ఉందా క్లాస్? నో ప్రాబ్లం. ఫస్ట్ ఏంటి? బుక్స్ ఆర్ ద బేసిస్. మన జీవితంలో ఏమి లేదు, ఈ పుస్తకాన్ని మాత్రం వదులుతున్నారు. ఇదే మనకి మూలం అంతే. దీని మీదనే మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంత్రాన్ని నిర్మించుకోబోతున్నాం. బుక్స్ ఆర్ ద బేసిస్. రెండవది ప్యూరిటీ. మనలోనూ భగవంతుడి పైన విశేషంగా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఒకసారి భగవంతుని నమ్ముకున్నామా ఇంకెంతే జీవితకాలం. జీవితకాలం అంటే జీవితాంతం కాదు, 7 జన్మలు 8 జన్మలు ఉన్నప్పటికీ కూడా ఏమిటి పర్వాలేదు. ఎస్. రెండవది ఏంటి? ప్యూరిటీ ఫోర్స్. మూడవది ఏమిటి? నా ప్రీచింగ్ అంటే మీరేమి బయటికి వెళ్ళేసి పెద్ద ప్రచారమైనటువంటిది కాదు దాని ఉద్దేశం. చేయని వారు చేయాలి, చేయనటువంటి వారు అయ్యా మాకేం చేయాలి ఏం లేదు. పక్కవాడికి 4 విషయాలు తెలుసుకున్నది చెప్పి సహకరించాలి. 4వది ఏంటండి? యూటిలిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? వాడు ఇదేమి మనలో ఉన్నటువంటి భగవంతుడి ద్వారా మనకు వచ్చినటువంటి ఒక దాని పరమ ప్రయోజనం ఎందులో ఉంటుందంట? భగవంతుడి యొక్క సేవలో మనం వినియోగిస్తే అందులోనూ ఉంటుందంట. ఈ ప్రయోజనంలో ఎక్కువ తక్కువ ఏమైనా భగవంతుడు చూస్తాడా? ఏమైనా చూస్తాడా? ఇక్కడ ఉన్నారు, ఒకరు ఒకటి ఇస్తారు, ఏమిటండి ఒకరు ఇంకొకటి ఇస్తారు, ఒకరికి అన్ని కలగవు కదా. వారికి ఏదైతే కనుక భగవంతుడి సేవలో తన దగ్గర ఉందో వినియోగించడానికి అది సంపూర్ణంగా భగవంతుడిని సమర్పించేటువంటి లక్షణం ప్రతి భక్తుల్లోనూ రావాలి అని ప్రభుపాద వారు సూచించారనమాట. చాలా చాలా ఇంటెలిజెంట్ గా ఈ 4 సిద్ధాంతాలు మనకు అందించారు. సో షల్ వి ఫర్గెట్ దిస్? ఇది వదిలిపెడదామా? మర్చిపోవాలా? అబ్సల్యూట్లీ. ఏ ప్రభుపాద వారు మనకి ఈ జీవితాన్ని ఇచ్చారో వారు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శనంలో ఉన్నటువంటి 4టిని జీవిత పర్యంతం కూడా మర్చిపోకూడదు. అలాంటి వాటిలో ప్రత్యేకించి చాలా పుస్తకాలు మనకు ఉన్నాయి, కానీ అందులో ఎన్ని పుస్తకాలైనా పైన పేర్చబడతాయి, కింద ఉన్నటువంటి పుస్తకం మాత్రం ఏమిటి ప్రభుజీ? ఈ భగవద్గీతనే పట్టుకున్నాం. దీన్ని పట్టుకొని మన అడుగులు పడుతున్నాయి. దీన్ని పట్టుకొని మన యొక్క జీవితం ముందుకెళ్ళే అవకాశం. మన జీవితంలో భగవద్గీత లేదా మన గీతనికి మార్చేవాడు ఎవరు లేడు. చేతి రాతలు నుదుటి రాతలు అన్ని కూడా మార్చేటువంటి
అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. కాబట్టి అందరికీ అదృష్టం దొరకదని నిజానికి, అంటే నేను సాధారణంగా కథలు చెప్తూ చాలా, కానీ ఈరోజు నాకు అనిపించినటువంటి ఒక ప్రాథమికంగా అనిపించిన భగవద్గీత ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం. నేను ఎంతమంది చెప్పాను, ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సార్లు చెప్పుకుంటాను. భగవద్గీతలో శ్లోకం చూస్తే అనేక స్థాయిలో అర్థమవుతుంది. నేను ఎంతమంది ప్రతిసారి కూడా ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమిటంటే కనుక ఒక పాలు ఉన్నాయనుకోండి, ఒక పాలవాడి మన ఇంట్లోకి వెళ్ళి పాలు వస్తే మనం ఆ పాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. ఒక 4 నెలల్లో పాలు వస్తారు అనుకోండి, 1 లీటర్. ఒకరు ఏం చేస్తారంటే అప్పుడే కాచుకొని తాగేస్తారు. ఒకరు ఏం చేస్తారంటే కనుక ఆ పాలని వేడి చేసి దాన్ని పాలు చాయలో పెట్టి, భక్తులకి ఏదైనా మారొచ్చు కానీ రోజు ఛాయ్ మాత్రమే అని అంటారు. బట్ మనం ఏదైనా మానించే శక్తి మన సొంతంగా ఈరోజు ఓకే ఆ క్లాస్ కూడా చెప్తాను. ఎస్ కరెక్ట్, ఓకే అది కూడా తోడిస్తాం. రోజు అన్నటువంటి దాన్ని కూడా మనం తోడిస్తాం. రెండోది ఏంటి, రెండో ఇంటి వాడు ఏం చేస్తాడు, పాలు వస్తే పాలు ఏ రోజు ఉంటాయి, రోజు ఒక రోజే. ప్యాకెట్ పాలు పక్కన పెడితే మామూలు పాలు ఒకటి. రెండో ఇంట్లో అదే లీటర్ పాలు వస్తే వాళ్ళు ఏం చేశారంట, తోడేసుకొని పెరుగు చేసేది. పెరుగు ఎన్ని రోజులు ఉంటుంది, రోజు 3 రోజులు 4 రోజులు ఉంటుంది. మూడో ఇంటి వాడు ఏం చేస్తాడంట, పాలు తీసుకొని తోడేసి పెరిగేసి పెరుగును చిలికి ఏం చేస్తాడంట, చేసుకున్నాడంట. ఓహో, మహాత్ములు వెన్న చేసుకొని చక్కగా భోజనంలో పెట్టుకున్నాడు. లేదా భగవంతుడికి నైవేద్యం అనుకుందాం. 4వ వాడు ఏం చేస్తాడంట, ఆ వెన్నను కూడా మళ్ళీ కాచి నెయ్యి చేస్తాడంట. నెయ్యి ఎన్ని రోజులు ఉంటుంది రోజు? ఒక పాల యొక్క పరమ ప్రయోజనం ఏంటి, నెయ్యిగా మారడమే కదా. వాట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ మిల్క్? కానీ అందరూ నెయ్యిని చూస్తారా పాలలో? ఇప్పుడు పాలకే పాలు, ఒకే పాలని 4 ఇళ్ళ వారు 4 రకాలుగా ఉపయోగించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరానికి ఉపయోగించుకున్నారు. కానీ పాల యొక్క పరమోత్కృష్టమైన ప్రయోజనము నెయ్యిగా ఉండడమే. అవునా? ఎందుకంటే దానికి లైఫ్ పెరుగుతుంది కదా, కరెక్టే కదా, ఎక్కువ ఉపయోగించిన అవకాశం. అలాగే భగవద్గీతలో మీరు ఏ శ్లోకాన్ని పట్టుకున్నా సరే ఒక అర్థం వస్తుంది, 2వ స్థాయిలో ఇంకొక అర్థం వస్తుంది, 3వ స్థాయిలో ఇంకొక అర్థం వస్తుంది, 4వ స్థాయిలో కూడా అర్థం వస్తుంది. ఒకే శ్లోకం విభిన్న రకాలుగా అర్థమవుతుంది. మనం మన యొక్క జ్ఞానం యొక్క స్థాయి పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థం ఒక్కొక్క రకంగా మన హృదయంలోకి అది ఆవిష్కృతం అవుతుంది లేదా రివీల్ అవుతుందని చెప్పాలన్నమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. అబ్బో, ఈ శ్లోకం ఇంతకుముందు చెప్పుకున్నామే మనం, ఈ శ్లోకాన్ని ఇంతకుముందు అర్థం చేసుకున్నామే అనడానికి లేదు. అందుకే భగవద్గీతని ఒకసారి అయిపోయిందని చెప్పడానికి లేదు. ఇస్కాన్కి వచ్చిన తర్వాత నాకు భక్తులు భగవద్గీత ఇస్తే 2 రోజులు చదివేస్తాను మొత్తం. ఏం చదవడం లేదు, టక్క ముద్దులో 4 గంటలు, సాయంత్రం 4 గంటలు అయిపోయింది. పోయామండి, పోయేసి అక్కడ గురుగారు ఉంటే ఏమిటి భగవద్గీత ఇచ్చాను, ఏమైందన్నాడు. ఆ చదివేస్తాను, అయిపోయింది అన్నాడు. అప్పుడు అర్థం కాదు, భగవద్గీత చదవడం అంటే ఏమిటి, పఠనం చేయటం కాదు కదా. పఠనం చేసిన పరమ ప్రయోజనం ఉంది, దానికి ఒక అక్షరం మాట్లాడేస్తారు, అది ఓకే. కానీ దాని యొక్క సారాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే ఒక డ్రై ఫిలాసఫీగా ఉండిపోతుంది మన జీవితంలో. ఏదో ఓకే, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, A²+B² 2AB అనే సూత్రం ఎలా అనుకున్నామో అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా అలాగే అనుకుంటా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు యూ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటబుల్ టు యూ, నీ జీవితంలో ఉన్నటువంటి ఆచరణకి అది ఆధారం కాకపోయి ఉంటే కనుక అది ఎంత సిద్ధాంతమైన ఉపయోగం లేదు కదా. పాలు ఇవ్వని గోవు, వరమీయని దేవుడు, ఏమిటి మన జీవితాన్ని ఆచరణకి ఉపయోగపడేటువంటి ఏ సిద్ధాంతమైన పెద్ద ఉపయోగం లేదు కదా అని అంటారు. అలాగే భగవద్గీతలో మహాద్భుతమైనటువంటి ఉపయోగం ఉంది. బాగా పడుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. యథార్థంగా భగవద్గీత అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం చెప్తుంది అనమాట. ఒక్క అక్షరాన్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది. మన ఆచార్య వారు ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని కూడా ఏం చేస్తారంటే చిలికారు కదా, వెన్న చిలికారు కదా, అలాగే అక్షరాన్ని కూడా ఒక్కొక్క శ్లోకాన్ని చిలికారు అనమాట. ఓ బయటికి మామూలు కనిపిస్తుంది, లోతుగా అనంతమైన అర్థాన్ని మనకు అనిపిస్తుంది. అలాంటి 1-2 శ్లోకాలు కాదు, చాలా శ్లోకాలు. ఒక్క శ్లోకం తెలుసుకున్నాం, అలాంటి శ్లోకం ఏమైనా ఓకేనా? రోజు అందరు చక్కగా సిద్ధంగా ఉన్నారా? నిద్ర వస్తుంది. Yes, this is not a regular Jnana Prabhu class.
విఘ్నేష్ ప్రభు అంటే మొత్తం జోష్ నన్ను కథలు అలా కాకుండా కొన్ని ప్రిన్సిపల్స్ అప్పుడప్పుడు కథ మధ్యలో సిద్ధాంతం కూడా కావాలి. సిద్ధాంతం లేకుండా ఎన్ని కథలు ఉన్నా సరే మహాద్భుతం అనిపిస్తుంది, పోయిన తర్వాత మర్చిపోతాను అన్నమాట. కథలు చెప్పేటప్పుడు రోమాంచకం అయిపోతుంది. అందుకే అంటారు మేడ్చల్కి నేను ఎప్పుడైనా మేము లేకపోతే వేరే భక్తులను రిఫర్ చేస్తాం, రోజు మీకు కొంచెం వెళ్ళండి, మేము అందుబాటులో ఏమని నా ప్రభు అడిగితే అమ్మ మేము వెళ్ళప్రభు అంటారు. ఎందుకంటే మేడ్చల్ పోగానే ఇలా ఉండాలన్నట్టు క్లాస్, అంటే చెప్పడం 30 నిమిషాల్లో మొత్తం ప్యాక్డ్ ఉండాలన్నమాట. ఆ స్లోగా చెప్పడం, ఇస్కాన్ స్టైల్లో చెప్పడం, ఒక శ్లోకాన్ని మెల్లిగా వివరించి అలా మేడ్చల్ నడవ రోజు మొత్తం జోష్లో ఉండాలి. అలాంటి క్లాసులు అని చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. బికాస్ మేడ్చల్ ఈస్ ఆల్వేస్ ఏమన్నది AK-47 లాగా బుల్లెట్స్ పడుతుంది. డెఫినెట్లీ కావాలి. ఎందుకంటే మనస్సుకు ఎప్పుడు కూడా చేదుగా తీసుకోమంటే తీసుకోదు కాబట్టి దాన్ని ఏం చేయాలి రోజు షుగర్ కోట్ చేయాల్సింది. అలాగే ఎంత పెద్ద సిద్ధాంతం చెప్పాలనుకున్నా సరే నేను స్టార్టింగ్ నుంచి అయినా సరే నేను మా సోదరుడికి కూడా అదే సూచన చేశాను, కథ ద్వారానే ఒక ఉపదేశం చేయడం. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. అంటే సాధారణంగా నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను కాబట్టి తెలుసు. అలాంటి ఏదో మన జీవితం లోపల ప్రశాంతంగా కూర్చొని మనల్ని మనం మెడిటేట్ చేసుకునేటువంటి పరిస్థితిని మన జీవితం లోపల ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి. కథలు అద్భుతంగా వినాలి, కథలు వినటంలో తప్పలేదు, కానీ సిద్ధాంతం కూడా తెలుసుకోవాలి కదా. కథ ఏం కథ ఉంది అనుకుంటాం, కానీ దాంట్లోంచి ఏం నేర్చుకోకపోతే ఉపయోగమే ఉంది. అలాగా సో ఈనాడు మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం రోజు ప్రభుపాద వారి యొక్క 4 సూచనలు. ఇది ఖచ్చితంగా మనం పాటించాలి. ఎవరైనా సరే ఈ రోజు నుంచి అంతకాకపోతే మనం ఎవరైనా కమిటీ వాళ్ళు యూ కెన్ రైట్ దట్ స్టిక్కర్స్ చిన్న ఎక్కడైనా బోర్డు లాగా కూడా పెట్టండి. ఎందుకంటే మనం గుర్తు చేసుకొని ప్రభుపాద వారు మనకి ఏ సూచన ఇచ్చారో అట్లీస్ట్ వీ కెన్ రిమైండ్ అవర్ సెల్వ్స్. మనగా చూస్తూ ఒక ప్రేరణ పొందడానికి, స్ఫూర్తిని పొందడానికి ఆ కొటేషన్స్ కూడా అవకాశం ఉంటే పెట్టండి. ఇట్ ఈస్ గుడ్ డెఫినెట్ టు know ourselves what exactly where we are going. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఎలా ఉందో మనం తెలుసుకోవడం కోసం ప్రభుపాద వారు ఇచ్చినటువంటి 4 సూత్రాలు ఎప్పటికప్పుడు కూడా మన కళ్ళలో కనిపించే విధంగా మన సెంటర్లో పెట్టేటువంటి అవకాశం ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి. అది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది, నీకు నాకు కూడా. ఇంకా అలాంటి సార్ భగవద్గీత పట్టుకున్నాను కాబట్టి ఇంత చెప్పండి. ఎందుకు ఇప్పుడు 30 నిమిషాల క్లాస్ ఎందుకు చెప్పానంటే కనుక భగవద్గీత ఎంత గొప్పదో విషయం చెప్తున్నాను. ఇందులో అనేక రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. అందులో ఒక శ్లోకాన్ని తీసుకున్నాం ఈరోజు అవకాశం ఉంటే. ఎస్, I want to take 4th chapter 24th శ్లోక if it is possible. ఎవరి దగ్గరైనా మొబైల్ కానీ ఉంటాయి అది 4th chapter 24th శ్లోక. ఎస్, కరెక్ట్. సాధారణంగా మనం ఏం చేస్తామంటే 108 శ్లోకాలు అనేటువంటి దాంట్లో వెళ్ళాం కాబట్టి లోపల కొన్ని శ్లోకాన్ని మనం ముట్టుకోలేదు, అంటే తక్కువ చదివాం. బట్ ఇప్పుడు మీరు చేసినటువంటి అధ్యాయం ఏదైతుందో అధ్యయనం అది చాలా అద్భుతం. అంటే ఒక చాప్టర్ యొక్క సారం అంతా కూడా తెలుసుకోవడం అనేది మహాద్భుతం. నిజానికి నేను ఎప్పటికప్పుడు కూడా సోదరుడితో చర్చిస్తున్నాను ఏం జరుగుతుంది, చాలా అద్భుతంగా చెప్తున్నారు. నిజంగా మనకి మాకైనా మీకైనా అందరికీ కూడా ఒకరినొకరు సహకరించుకోవడానికి అద్భుతమైన వేదికగా మన యొక్క శనివారం క్లాసులు జరుగుతాం. అయితే ఈనాడు మన ప్రభుపాద వారి యొక్క 4 ప్రాథమిక సూత్రాలు తెలుసుకొని తర్వాత భగవద్గీత యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని అందులో అనేక స్థాయిలో అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ఇప్పుడు మనం భగవద్గీత అనే శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాం. ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను, మీరు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. 4th chapter 24th శ్లోకం. 4th chapter 24th శ్లోకం, 4వ అధ్యాయం 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మవేర్ బ్రహ్మార్పణం బ్రహ్మావేర్ బ్రాహ్మణాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రాహ్మణాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రహ్మేవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మా సమాధినా బ్రహ్మకర్మా సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మార్పణం బ్రహ్మవేర్ బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రహ్మేవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మా సమాధినా బ్రహ్మకర్మా సమాధినా బ్రహ్మార్పణం బ్రాహ్మణాహవి బ్రహ్మార్పణం బ్రహ్మవేర్ బ్రహ్మణాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతాం బ్రహ్మేవ తేన
గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా. ఇద్దరు ఎవరైనా ప్రభుజీస్ తర్వాత ఇద్దరు మాతలు చెప్పేటువంటి ఓకే నా ప్రభుజీ 4వ అధ్యాయం 24వ శ్లోకం. yes బ్రహ్మార్పణం బ్రహ్మార్భవి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా. ఇంకెవరు చెప్తారా ప్లీజ్? బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. హరి హరి బోల్. ఇంకెవరైనా కొత్తగా చెప్పగలరండి? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా. చాలా సంతోషం. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పగలరా? కొత్తగా వస్తున్న వారు అవకాశం తీసుకునే ప్రయత్నం చేయండి. ఏం పర్వాలేదు, 2 నిమిషాలు. మనం ప్రవచనాన్ని ముందు స్టార్ట్ చేస్తాం కదా, ఇబ్బంది లేదు. కొత్తగా ఎవరైనా చెప్పగలరా? ప్రవచిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నం చేయండి. ఉచ్చారణ దోషం ఏం లేదండి. ఇప్పుడు మీరేమి సాంస్క్రిట్ స్కాలర్స్ అవ్వాల్సిన పండుగ చెప్పగలరా ఎవరైనా? ఎస్ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా. మా తెలిసి చెప్పగలరా? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఎస్ మాత చేసి ఇంకేమైనా చెప్పగలరా? కొత్త వారు కానీ ఇంకెవరైనా సరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ మాత చేసి ఎప్పుడు గెలుస్తుంటారు? మామూలుగా మేడ్చల్లో స్ట్రెంత్ ప్రభు చేసా మాత చేసి అంటే మాత చేసి ఎప్పుడు ఎస్ బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. హరి హరి బోల్. హరి హరి. ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పగలరా అండి? ఏమన్నా కొంచెం ఎవరున్నారా? మాత చేసి కొత్తగా ఉన్నవారు కానీ కొంచెం భయంగా ఉన్నవారైనా పర్వాలేదు, అలా భయపడగలరు. ఎవరు చెప్పగలరా? ఇంకొకరు ఎవరైనా? పర్ఫెక్ట్. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. హరి హరి బోల్. హరి బోల్. ఎవరైనా అనువాదం చెప్పగలరా అండి తెలుగులో? మీరు చెప్తుంటే నేను ఆ మైక్ లో చెప్తాను. యజ్ఞపాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము. ఓకే, దిస్ ఇస్ ద ట్రాన్స్లేషన్, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. No, it's not the translation of it. అంటే జనరల్ ట్రాన్స్లేషన్. Oh, that's a general translation. Correct. ప్రభుపాద వారు దాన్ని ఇంకొక రకంగా చెప్తారు వారి భాష్యాన్ని. Yes, that is also correct, no doubt. But yeah. కృష్ణ భక్తి భావనలో లగ్నమైన మనుజుడు తప్పక భగవద్ధామమును పొందుతాడు. భగవద్ధామాన్ని పొందుతాడు. హరి హరి. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా బ్రహ్మమే. సమర్పించబడేటువంటిది కూడా బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు తత్పరుడై ఉండుటయే
అందులకు కారణం. అందులకు కారణం. హరి హరి బోల్. ఆ, ఏమిటి శ్లోకం ఎవరైనా చెప్పగలరా దీని గురించి? కొంచెం కఠినంగా అనిపిస్తుందా? ఇంతకుముందు ఏ శ్లోకం చెప్పుకున్నప్పా ఏం చెప్పాడో కృష్ణ అనుకునేవాళ్ళం. ఈ శ్లోకంలో ఏం అర్థం అవుతుంది? ఏం చెప్పాడో సరిగ్గా కరెక్ట్ చెప్పాడు. సరిగ్గా చెప్పాడు కృష్ణ భగవానుడు. కృష్ణ భావన యందు సంపూర్ణంగా నిమగ్నమైన మనుషుడు భగవద్ధామను తప్పకుండా ఎస్ కరెక్ట్. చూడండి, ఒక శ్లోకం అనేక సందర్భాల్లో ఉంటుంది కదా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి తెలుసుకోవటం. ప్లస్ సాధకులు కూడా అనేక రకాలుగా ఉంటారు. జ్ఞాన మార్గాన్ని పట్టుకునే సాధకులు ఉంటారు, యోగ మార్గాన్ని పట్టుకునే సాధకులు ఉంటారు, భక్తి మార్గాన్ని పట్టుకునే సాధకులు ఉంటారు. ఒకే శ్లోకం ఇంతకుముందు నేను చెప్పాను కదా, విభిన్న రకాలుగా అవగతం అవుతుందని. జ్ఞాన మార్గం వారికి ఒక రకంగా కనిపిస్తుంది, ఏమిటండి యోగ మార్గం వారికి ఒక రకం కనిపిస్తుంది, భక్తి మార్గం వారికి ఇదే శ్లోకం ఒక రకంగా కనిపిస్తుంది. ప్రభుపాద వారు మనకి భక్తి మార్గం యొక్క ఏమిటి విషయాన్ని చెప్పారనమాట. ప్రభుపాద అనువాదంలో ఎంత మార్పు ఉందండి, ఓహో మహాద్భుతం. శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మనందరం కూడా సరళంగా అర్థం చేసుకున్నాం, దీన్ని యాజిటిస్ ట్రాన్స్లేషన్ అవసరం. అంటే శ్లోకం యొక్క పరిధి ఎలా ఉంటుందో చెప్పడానికి కోసం, ఉదాహరణ చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని నేను తీసుకున్నాను. నేను విన్నటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి శ్లోకం ఇది. శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తానంటే కనుక, మనిషి అనేటువంటి వాడు ఏదో ఒక కర్మ చేయకుండా ఉంటాడు. ఎవరైనా ఏదో ఒక పని చేయాలి కదా, వస్తాడు. ప్రభుజీ ఈ శ్లోకం చెప్పడానికా ప్రభుజీ మీరు ప్రభుపాద వారికి 4 సూత్రాలు చెప్పారే, అది ఈ శ్లోకం చెప్పడానికి వస్తుంది. ఎందుకు ప్రభుజీ మీరు ఇదే శ్లోకం డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా, దీనికంటే అర్ధగంట ముందు వేరే ప్రవచనం ఎందుకండి అనుకుంటే, ప్రభుపాద వారు ఈ శ్లోకం ఆధారంగానే యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అని చూపించారు అనమాట. ప్రభుపాద వారు చెప్తారు దానివల్ల ఏమిటి ప్రయోజనమో ఈ శ్లోకం చెప్తుంది మనకి. ఇంతకుముందు అన్నారే ప్రయోజనం, అద్భుతమైన ట్రాన్స్లేషన్ ఇచ్చారు. యూటిలిటీ అంటే ప్రయోజనం. ప్రభుపాద వారు ఏమంటున్నారంటే కనుక, ఏంటి ఆ చాలా 4 ప్రిన్సిపల్స్ లో 4వ ప్రిన్సిపల్ ఏమిటి, మీలో భగవంతుడు అనేవాడు ఏదైతే విశేషాలు ఇచ్చాడో అది భగవంతుడి సేవలో ఉపయోగించడం అనేటువంటిది అవసరం అని చెప్పి చెప్పారు. 4 సూత్రాలు ఒక సూత్రం అన్నాడు. ఇక్కడేమంటున్నాడు భగవంతుడు కృష్ణుడు అంటే కనుక, మనిషి అనేటువంటి వాడు సాధారణంగా ఏదో కర్మ చేయవలసింది, చేయకుండా ఉండలేడు. మంచి కర్మ చేస్తే సత్ఫలితము, చెడు కర్మ చేస్తే తదనుగుణంగా ఫలితం, అవునా కదా. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే కనుక, నీవు చేసేటువంటి దాంట్లో భౌతికమైన వాటి కోసం చేసేటువంటి ఏదైనా కూడా మంచి చెడు అనేటువంటివి ఫలితాలు ఉంటాయి. కానీ మనిషి అనేటువంటి వాడు లేదా జీవుడు అనేటువంటి వాడు ఒక్కసారి భక్తి అనేటువంటి మార్గాన్ని పట్టుకొని అందులో ఒక అడుగు వేశాడనుకోండి, ఒక అడుగు, ఆ అడుగు ఏమిటి, అదే భగవంతుడి స్వరూపంగా చెప్తాడు. అంటే ఇక్కడ మనం వచ్చి ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ వచ్చి మనం అందరం కూడా కూర్చొని చక్కగా కీర్తన చేస్తున్నాం అనుకోండి, ఆ కీర్తన ఏమిటంట, అదే భగవత్ స్వరూపం అవుతుంది. మనం ఇక్కడ ఈ మైక్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చెప్పండి, ఈ మైక్ ఉంది. ఈ మైక్ ఇదే మైక్ మనం బయట వాడికి ఇస్తే వీడు ఏమంటారు, డీజే కూడా వాయిస్తాడు ఇందులోనే, అవునా ప్రభుజీ? డీజే కూడా ఇందులోనే పెట్టేసి మ్యూజిక్ చేస్తాడు. ఇదే మైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని, ఇప్పుడు నేను ఈ కృష్ణ మార్గాన్ని చెప్తుంటే ఇప్పుడు ఈ మైక్ ఏమైతుందంట, పవిత్రం కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపం అయిపోతుంది, భగవత్ స్వరూపమే అవుతుంది. అంతే ఇంకా. ఎందుకంటే ఏడు రోజు ఈ మైక్ లో భగవంతుడు ఉన్నాడా అంటే మనకు సూత్రం లేదా, అందుగలడు లేడని సందేహం చెప్పి సర్వోపగతం ఎందెంత వెతికినా అంతగా భగవంతుడైనటువంటి వాడు ఉన్నాడు. భగవంతుడు అంతగా ఉన్నాడు. ఎప్పుడైతే కనుక నువ్వు భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తావా, అందులో ఆ భగవంతుడు అవగతం అవుతాడు. భగవంతుడు లేనటువంటి ప్లేస్ ఉందా? మా ప్రభుజీ అద్భుతంగా చెప్పాడు మన పండర్పూర్లో. ఎవరు నామదేవ్ గారు గురు దగ్గరికి వెళ్తే గురుదేవుల వారు శివుడి మీద పాదాలు పెట్టుకున్నాడు. నామదేవ్ వారు వెళ్ళేసరికి ఏమన్నారు, అయ్యా గురుగారు ఏమిటంటే మీరు మరీ భయంకరంగా కాకపోతాను, మరి నీ పాదాలు తీసుకుపోయి శివుడి మీద పెట్టడం ఏమిటి, శివలింగం మీద ఆ పాదాలు తీసేయండి అయ్యా అంటే, అయ్యా పర్వాలేదు బాగానే ఉన్నావు నామదేవ్ గారు, మరి ఎక్కడ పెట్టాలి పాదాలు చెప్పు, శివులింగం దేని దగ్గర చెప్పాలి అనుకోండి. ఇక్కడ పాదాలు పెట్టాను తప్పు ఇది, కానీ ఎక్కడ ఉన్నాడు శివుడు, మరి ఎక్కడ లేదో చెప్పు అక్కడ పెడతా అన్నాడు. ఎక్కడ ఎక్కడ ఉన్నాడు, అవునా? అలాగే భగవంతుడు అంతగా ఉన్నాడు, మైక్ లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతగా ఉన్నాడు. సమస్తము భగవంతుడి యొక్క స్వరూపమే కదా. అది మనకు ఓమ్నిషియంట్, ఓమ్ని ప్రెసెంట్ అని చెప్పి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత,
సర్వశక్తిమంతుడు 3 లక్షణాలు చెప్పుకున్నది భగవంతుడికి సిద్ధాంతపరంగా. అందులోనూ భగవంతుడు సౌలభ్యాపకత ఉన్నటువంటి వాడు. అది మనకి నరసింహస్వామి యొక్క కథలో కూడా కనిపిస్తుంది కదా. ఏమిటి? నరసింహస్వామి అవతరించేటువంటి సమయం లోపల సమస్తమైన ఈ విశ్వమంతా కూడా నరసింహస్వామి అవతారంగా మారిపోయిందంట. విశ్వమంతా కూడా అంటే ఎక్కడి నుంచి హిరణ్యకశిపుడు మీటినా సరే, ఎక్కడి నుంచి రమ్మన్నా సరే రావడానికి సిద్ధమైపోయి, మీకు నరసింహస్వామి కథ చెప్పుకున్నాం మనం చాలా రోజులు కూడా, దాదాపు 10-11 రోజులు చెప్పుకున్నాం ఆన్లైన్ లో. నరసింహస్వామి యొక్క అవతారం అంతా కూడా విశ్వమంతా కూడా అయిపోయిందంట. ఎందుకు? ఎక్కడి నుంచి కావాలి రమ్మన్నా కూడా అక్కడి నుంచి రావడానికి వస్తుంది. కానీ మన ఆచార్యులు చెప్తారు, ఆ యొక్క స్తంభము భగవంతుని ప్రార్థన చేస్తున్నది. అయ్యా కృష్ణ, అందరి గర్భంలోంచి జన్మించావు కానీ స్తంభం అంటున్నది ఈనాడు నా గర్భంలోంచి జన్మించి ప్రార్థించిందంట. ఏమిటి స్తంభం అంటే? ఆ భక్తుడిక ఏమిటి కోరికని విని యోగమాయ చేత హిరణ్యకశిపుడు యొక్క గదని ఇక్కడ ఉన్నా చూపించగలిగింది. అంత భగవంతుడు లీలనే కదా. అంటే ఏం చెప్తున్నాను? భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, సర్వవ్యాపకమై ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చిందండి? విష్ణువు అని పేరు వచ్చిందండి. అంత వ్యాపకత్వం ఉన్నటువంటి వాడు, అంతగా భగవంతుడు వాడు. కానీ భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే భక్తి అనేటువంటి కార్యం చేస్తాడో, భక్తి కార్యములు చేస్తాడో, ఆ కార్యము కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా మారిపోతుంది. ఇది నేను చెప్పాను, భగవంతుడు చెప్పకుండా. ఆ ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా ఉదాహరణకు యజ్ఞం ఉదాహరణ ఇచ్చాను శ్లోకంలో. యజ్ఞం అంటే ఏం చేస్తారు? యజ్ఞంలో ఏం కావాలండి? మొట్టమొదటి ఏం కావాలి? పాత్ర. బ్రహ్మార్పణం అంటే ఏమిటి? ఒక పాత్ర కావాలి, చెంచగా ఉంటుంది కదా మనకి, గరికంట. ఎస్, ఏదైనా సమర్పించండి, అది కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? ఈ పాత్ర ఏతుందో అది పరబ్రహ్మం అయిపోతుంది ఎప్పుడు యజ్ఞంలో ఉపయోగిస్తే. మీ ఇంట్లో వంట చేసుకుంటే కాదని, అందులో భగవంతుడు ఉంటాడని ఆవిష్కృతం అవ్వడు. ఇందులో భగవంతుడు ఉన్నాడు. ఒక కర్ర, ఒక పాత్ర తీసుకొని ఆ యొక్క యజ్ఞంలోకి ఉపయోగపడితే ఆ యొక్క ఏమంటారని ఆ పాత్ర ఉంది కదా, ఆ గరిట, అది పరబ్రహ్మం అయిపోతుందంట. ఇక్కడ మన విగ్రహం ఉందే, అలాగే అది పరబ్రహ్మం అయిపోతుందంట. ఓహో, తర్వాత ఏం చేస్తాం మరి? దాంట్లోకి ఏం పెట్టాలంటే దాంట్లోకి ఒక నెయ్యి వేయాలి, లేదా ఏమిటి ద్రవ్యములు వేయాలి కొన్ని. ఆ ద్రవ్యములు ఏమైపోతాయి? యజ్ఞంలో వేయాస్తే అవి పరబ్రహ్మం అయిపోతాయంట, భగవత్ స్వరూపంగా మారిపోతాయంట. ఓహో, ఇది వేయగానే ఇప్పుడు చూడండి, పాత్ర భగవత్ స్వరూపమే, అందులో వేసేటువంటి దినుసులు భగవత్ స్వరూపమే. ఇది వేయగా అందులో చుట్టూ అగ్ని ఉంది, అగ్ని కూడా భగవత్ స్వరూపమే. బ్రాహ్మణ అవుతామన్నాడు ఇక్కడ 2వ లైన్లో. బ్రాహ్మణ అవుతామంటే ఇది సమర్పించడం బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఆయన కూడా భగవత్ స్వరూపమే. ఇలాంటి భావనతో తను భక్తి చేసిన వ్యక్తి కనుక ఫలితం ఏమొస్తుందయ్యా? ఆ యజ్ఞము ఏ యుగానికి సంబంధించింది? సత్యయుగానికి సంబంధించి. మరి ఈ కలియుగంలో యజ్ఞం ఏదండి? ఈ పాత్ర ఏదండి? ఆ అగ్ని ఏదండి? ఈ దినుసులు ఏమిటి అంటే ఈ కలియుగం నందు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్గం ఉంది కదా యజ్ఞం, దాన్ని యజ్ఞం అంటాం. కానీ ఈ కలియుగంలో ఏంటి యజ్ఞము? హరినామ సంకీర్తన మహాయజ్ఞం. ఈ యజ్ఞం ఈ సంకీర్త యజ్ఞం ఏతుందో, ఈ సంకీర్తన అనేటువంటిది ఒక సంకీర్తనం ఏతుందో, ఇది సాక్షాత్ భగవత్ స్వరూపమై ఉన్నది. ఇది భగవంతుడు. అందుకే మనం చేసేటువంటి ప్రతి అడుగు, ఇక్కడ మన డాన్సెస్ ప్రభు కీర్తన చేస్తుంది, అడుగులోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి చప్పట్లోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి మాటలోను, ప్రతి ఆటలోను, ప్రతి పాటలోను, చివరికి మనం తినేటువంటి ప్రసాదంలోను, ఇక్కడ ఉండే మైక్ కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కటి చిన్మయమైపోతుంది. భగవంతుడి సేవలో ఉపయోగించేటువంటి ప్రతి కర్మ అది కర్మ కాదు, భగవంతుడికి నివేదన అవుతుంది. మీరు చేసేటువంటి కింద వెళ్ళి మాత్రం చేస్తున్నారు. మీరు తెలుసుకున్నాను ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రవచనం. మేము నుంచి పైన నుంచి ప్రవచనం చేసిపోతున్నాం కానీ దీని వెనకాల ఎంతమంది సేవ చేస్తున్నారు, కింద ఎంతమంది ఉంటున్నారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయాను నేను. ఏ ఒక్క ఏమిటి అది లేదు వారికి, ఏమిటి పేరేం చెప్పండి, ఇక్కడ ఏ సన్మానాలు ఏం లేవు వారికి, మాలలేం లేవు వారికి, చిన్న చిన్న సేవలు చేస్తున్నారు. కింద చెప్పులు లైన్ లో పెట్టడం కోసం పిల్లలందరూ వెళ్ళి చేస్తున్నారు. ప్రతి ఒక్క సేవ కూడా భగవంతుడికి నివేదన అవుతుంది. దయచేసి పట్టుకోండి. చేసే ప్రతి ఒక్క సేవ ఈ కృష్ణ మార్గంలో, కృష్ణ చైతన్యంలో అది మీకు భగవంతుడికి నివేదనగా మాత్రం మారిపోతుంది. ఆ సేవ అది సేవ కాదు. ప్రభుత్వం నేను కిందికి వెళ్ళాను ప్రసాదం చేశాను కనుక అది కర్మ కాదు, అది భగవంతుడి సేవ. ఇంకా చెప్పాలంటే భగవంతుడి స్వరూపమే అది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేసేటువంటి, ఇక్కడ వచ్చి కూర్చున్నాము, సాక్షాత్ భగవంతుని మనం దర్శించినట్టు మనం చేసేటువంటి సేవ. ఈ శరీరాన్ని భగవంతుడి యొక్క సేవలో వాడటం కానీ, ఈ సేవ ద్వారా మనకి ఏదైతే చేయగలుగుతామో అది కూడా భగవంతుడి సేవలో వాడటం అనేటువంటిది పరమోత్కృష్టమైనటువంటి ప్రయోజనంగా చూపబడుతుంది. చెట్టు చివరికి ఏం జరుగుతుందని ఇక్కడ బయట ట్రాన్స్లేషన్ లేదు. ప్రభుపాద వారు మనకి ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఏమిటి? వాళ్ళు ఎక్కడ చేరుతారంట? సమాధి స్థితి నుండి
ఏమిటంటే ఇది చేయడం వల్ల తను ఏం పొందుతాడంటే ఇక్కడ ఉన్నప్పుడు సమాధి స్థితి పొందుతారు. సమాధి స్థితి అంటే పరమానందాన్ని పొందక బాహ్యమైనటువంటి సమస్తాన్ని కూడా వదిలేసి భగవంతుడి పైన మన యొక్క మనసును కేంద్రీకృతం చేయడం, అంతే కదా. బాహ్య స్ఫురణ లేకుండా ఉండటం. నిజంగా ఇక్కడ కీర్తన చేస్తున్నప్పుడు కానీ, ఇక్కడ డాన్స్ చేసేటప్పుడు కానీ, ఇక్కడ నిజంగా భగవంతుని దర్శించేటప్పుడు కానీ ఎవరైనా మీ బయట గురించి ఏమైనా ఆలోచిస్తున్నారో, మీ వ్యాపారాలు ఏమవుతున్నాయని చెప్పేసి ఆలోచిస్తలేరా? సమాధి స్థితి అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధారణ, ధ్యాన, సమాధి 8 స్థాయిలు వెళ్తే సమాధి కాదు. ఇక్కడికి వచ్చేసి మీరు 2 వారాల్లో చక్కగా మనస్ఫూర్తిగా ఒక కీర్తనలో పాల్గొని కళ్ళు మూసుకొని ఒక్కసారి భగవంతుని ధ్యానం చేస్తూ లేదా ఒక్కసారి చప్పట్లు కొడుతూ అడుగు వేస్తున్నారా, అది సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఏం అవసరం లేదు. సమాధి స్థితి వెళ్ళడానికి మీరు పెద్దగా మీరు ఏమి సమస్తము సంఘ పరిత్యాగం ఏమంటారు భార్య పిల్లలు వదిలేసి హిమాలయం పోవాల్సిన పని లేదు. ఈ కలియుగం లోపల భగవంతుని యొక్క సంకీర్తన, భగవంతుని యొక్క సేవ, దానిలోనే సమస్తం కూడా మీరు నిజంగా భగవంతునికి సేవ చేసినప్పుడు, అలంకరణ చేసినప్పుడు, నాకు తెలుసు నేను ఆ స్పెషాలిటీ నాలో లేదు నిజానికి, కానీ అలంకరణ చేసే వారితో మాట్లాడాను చాలాసార్లు చిన్నప్పుడు. అంటే మేము ప్రారంభ దశలో వారు భగవంతునికి ఒక డ్రెస్ కొడుతూ ఎంత ఆనందాన్ని పొందుతారు. నేను ఒకసారి నేను మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ్ వెళితే అక్కడ ఏమాలయం తోట గోపినాథ ఆలయం లోపల కిచెన్ లోకి వెళ్ళే అవకాశం దొరికింది. నాకు ఫుల్ జనాలు ఎక్కున్నారు. చిన్న ఆలయం వెళితే ఒక 3-4 తల్లులు వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఏమిటమ్మా ఏడుస్తున్నారు అంటున్నాను. అద్భుతంగా గానం చేస్తున్నారు. జానియా శునియా విషికైనా అని వారి భాషలో, బెంగాలీ భాషలో ఏడుస్తూ పరవశించిపోయి కొరయాలకు వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యము భౌతిక కార్యమా? సాక్షాత్ భగవంతుని యొక్క నివేదన. సాక్షాత్ భగవంతుని యొక్క నివేదన. ఇక్కడ అది సమాధి స్థితి కాదా? సమాధి స్థితి కంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి. భగవంతుడికి కోసం చేసే సేవ అది సమాధి స్థితికి తీసుకెళ్తుంది. అలా సమాధి స్థితికి చేరిన వాడు తర్వాత కాలం నందు ఉన్నన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటాడు. తదనంతర కాలం ఎక్కడికి వెళ్తాడండి? భగవద్ధామానికి వెళ్తాడు. వారు చెప్పేటువంటి సూచనలు ఏంటి? భగవంతుడు నేను ఒకటే అనుకునే వాడు ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. నేనే భగవంతుడు, నేనే ఎక్కడికి వెళ్ళాలంటారు. కానీ మనకేంటి గమ్యం ఉందా లేదా? మనకి వైకుంఠమే గమ్యం ఉంది. అక్కడ భగవంతుడికి సేవ ఉంది. మనం నిరాకారకృత్వం కాదు, మనం సాకారకృత్వం కాబట్టి అక్కడికి వెళ్ళి మనం సేవించాలి. అందులో చేసే ప్రతి విషయం కూడా ప్రత్యేకించి సంకీర్తనం కానీ ఏమిటో స్మరణము, శ్రవణము, కీర్తనం, ఈ 3 విశేషంగా. ఈ 2 ప్రత్యేకించి శ్రవణము, కీర్తనము ఇది స్మరణ వైపు తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి ప్రభుజీ? స్మరణ వైపు. ఎందుకంటే కనుక అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త, అది అంతకాలేచ మామేవ శ్రవణ ముక్త అంటే, అంతకాలేచ మామేవ కీర్తన ముక్త అంటే, అంతకాలేచ మామేవ జప ముక్త అంటే. ఏమిటండి అంతకాలేచ ఏమన్నాడు? స్మరణ. నీ యొక్క మనసు లోపల స్మరణగా ఉండాలంట. ఎలా ఉంటుంది ప్రభుజీ అంటే ఎప్పుడు చెప్తుంటా నేను, అయ్యా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయండి. ఈ సేవలో మన యొక్క వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ మరి ఎంతమంది రాధా శ్యామ సుందర ఆలయం మనం వెళ్ళాము. కింద మనకి ఒక్కొక్క ఆచార్య వారు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు భజన చేస్తూ కూర్చున్నారు విగ్రహం ముందు. ఏమని ప్రభుత్వ విగ్రహం లోపల అదే విగ్రహం కదా. ఒకసారి ఏంటి ఒక లడ్డు తింటే బాగుంటుంది, 2 లడ్డులు తింటే ఇంకా బాగుంటుంది, 3వ లడ్డు ఏమంటే తింటామా ప్రభుజీ? అదే విగ్రహము. కానీ సంవత్సరాల తరబడి బాహ్యమైనటువంటి ప్రపంచం ఏది అవసరం లేకుండా తనకు తానుగా ఆనందాన్ని పొందుతూ ఆ భగవంతుడికి విగ్రహాన్ని చూస్తూ దాదాపు పొందినటువంటి ఆచార్యులు ఉన్నటువంటి సాంప్రదాయంలో మనం జన్మించాం. నిజంగా జన్మ తీసుకున్నాం ఆచార్యులు జన్మ. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జన్మనే కదా ఇది లేకపోతే వాళ్ళు జన్మించినట్ట కాదా? జన్మించంటే కాదు. భగవంతుని రూపాన్ని మహాద్భుతంగా ధ్యానం చేయడం, స్మరణలో పెట్టుకోవడం చాలా ప్రధానం. స్మరణలో పెట్టుకోవడం చాలా ప్రధానం. ఎప్పుడైనా కనుక ఇది ఎలాంటిదని కనుక ఒక ఎండిపోయినటువంటి అడవి లాంటిది మన హృదయం. ఎలాంటి రోజు ఎండిపోయిన వసంతం లేదు మన హృదయం లోపల, నీరు లేవు హృదయం లోపల, అరణ్యంలాగా ఉంది. బీడు వాళ్ళు అరణ్యంలాగా ఉందంటే హృదయం. అక్కడికి భగవంతుడి యొక్క చరణాలను తీసుకొని రావాలి. శ్రమకు అర్థమే ఏం తీసుకోవాలి ప్రభుజీ? భగవంతుడి యొక్క చరణాలను తీసుకొని రావాలి. ఒకసారి భగవంతుడి యొక్క చరణాలు అరణ్యంలోకి పాదాలు పడ్డాయి అనుకోండి, అరణ్యం ఎలా అవుతుంది ప్రభుజీ? అప్పుడు బీడువాడిన అరణ్యం వసంతంలాగా మారిపోతుందంట. ఎలా మారిపోతుంది ప్రభుజీ? వసంతంలాగా మారిపోతుందంట. అది కావాలి. అది ఆ ధ్యానాన్ని చాలా ప్రధానంగా అందరం కూడా పెట్టుకోవాలి. ఒక శ్లోకం చెప్పి వివరిస్తాం చూడండి. భగవంతుడి యొక్క రూపాన్ని మీరు సదా 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 పెట్టుకోండి మనసులో. ఎందుకంటే చిట్ట చివరిగా ఆ రూపం మనకు మిగులుతుంది. ఎందుకంటే ఒకరు మన కథ చెప్తుండొచ్చు నా చివరి నిమిషం లోపల, కానీ నా చెవుడు పని చేయకపోవచ్చు. అప్పుడు చివరి నిమిషం లోపల
ఒక కీర్తన ఏమనొచ్చు, కర్తాలు కొట్టడానికి నా చేతులు పని చేయలేకపోవచ్చు. ఒకసారి బృందావనికి వెళ్తాం, పడ్డది నా కాళ్ళు పని చేయలేకపోవచ్చు. మనిషి యొక్క శరీరంలోంచి చివరిగా ఉన్నటువంటి స్మరణ మాత్రమే. స్మరణ మాత్రమే. ఈ స్మరణ చేయడానికి బాహ్యంగా ఏం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఏమిటంటే స్మరణ చేయడానికి నీకు ఎవరైనా చెప్పాలా, ఎవరైనా కీర్తన చేయాలా, అవసరం లేదు, నీకే కావాలి. మీ అందరి జీవితం లోపల నేనైనా మీరైనా ఒక రూపాన్ని ధ్యానం చేయాలి. ఆ రూపం ఆపాద మస్తకం అలా హృదయం లోపల నిలిచిపోవాలి. ఈ చేసే సాధన అంతా కూడా ఆ రూపాన్ని హృదయంలో పెంచుకోవడం కోసం. అలాంటి రూపము భాగవతంలో అనేక రూపాలు చెప్పారు. ఒక్క రూపం మాత్రమే పదే పదే చెప్తుంటాను. మీ అందరికి కూడా ఆ రూపాన్ని మీ అందరు ధ్యానం చేయాలని చెప్పి భాగవతం చెప్పింది, నేనే కాదు. సారీ, ఏమిటా శ్లోకం అన్నారు? వేణుగీతం లోపల వస్తుంది భాగవతం యొక్క సారం. ఈ శ్లోకం చెప్పి ముగించే ప్రయత్నిస్తాను. ఈరోజు నాట్ స్టోరీ క్లాస్, ఇట్ ఇస్ ఎ ఫిలాసఫీ క్లాస్. బర్హాపీడం నటవరవపో కర్ణయో కర్ణికారం విభ్రాద్వాశ కనిక కపీశం వైజయంతీచమాలం రంధ్రాన్ వేరు రధర సుధారాపురణ్యం గోపవృందై స్వపద రమణం. ఏమిటి? బృందారణ్యం స్వపద రమణం గీత కీర్తి. ఈ శ్లోకం, ఈ రూపాన్ని ఈ రోజు నుంచి మనందరం ప్రాక్టీస్ చేద్దాం. మీకు సహా నేను కూడా. ఏమిటి? మనందరిలోనూ ఈ శ్లోకంలో ఏ రూపం అయితే చెప్పారో ఆ రూపాన్ని నా స్మరణలో పెట్టుకుందాం. అందరం కూడా ఒక రూపం. మీ అందరూ భగవద్గీత విరాట్ రూపం తెలుసు మీకు. ఏమిటి? భగవంతుడు అనేవాడు ఇలా చూపిస్తాడు. భక్తుడికి విరాట్ రూపం అది కాదంట. భక్తుడికి విరాట్ రూపం ఈ శ్లోకం అన్నారు. భక్తుడికి అక్కడ అర్జునుడు ఆ రూపం చూడగలిగాడా? అయ్యా నాకు ఉదయా మేము సాధారణ రూపానికి రమ్మన్నాడు. ఆ ఇతను విరాట్ పరుషుడు యొక్క రూపం అంటే ఎంత గొప్పవాడు చెప్పడానికి. ఇందులో భక్తుడు భగవంతుడు ఎంత గొప్పవాడు చెప్పేటువంటి శ్లోకం ఇది. అలా వద్దని చెప్పాం, ఇంకా కావాలని చెప్తాను. ఈ రూపాన్ని భక్తుడికి చాలా విశేషమైనటువంటి రూపం ఈ శ్లోకం. బర్హాపీడం ఒక్కొక్క ఈ శ్లోకం చెప్తాను, మీరు కూడా చెప్తానంతో పాటు శ్లోకం చెప్పి మహత్వత శ్లోకం. బర్హాపీడం నటవరవపో కర్ణయో కర్ణికారం విభ్రాద్వాశ కనక కపీశం వైజయంతీచమాలం రంధ్రాన్ వేణుర్ అధర సుధారాపురణ్యం. ఒక్కొక్క శ్లోకాన్ని మనం భగవంతుడి రూపాలు పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి ఈ శ్లోకాన్ని ధ్యానం చేయటం, ఈ శ్లోకంలో ఏ భగవంతుడి యొక్క రూపాన్ని పెట్టారో ఆ రూపాన్ని హృదయ లోపల ముద్ర వేసుకోవటం. నేను ఎప్పుడు చెప్తున్నాను, భాగవతం కూడా చెప్పాను. అయ్యా చాలా ఫ్రేములు కట్టించుకున్నాం మన ఇంటి లోపలండి. ఇంటి లోపలంటే హృదయం ఎటువంటి ఇంటి లోపల మీకు ఎన్నో ఫ్రేములు కట్టించుకున్నాం. ఏ క్లాస్ లో? భాగవతంలో. ఎస్, భీష్మకుడి యొక్క ఏమంటారు అతని యొక్క విషయం లోపల ఎన్ని ఫోటోస్ పెట్టుకున్నాం మనం, ఎన్ని ఫ్రేములు కట్టించుకున్నాం మన హృదయం లోపల. ఈనాడు ఒక పర్మనెంట్ ఫ్రేమ్ కట్టించుకోండి మీ హృదయం లోపల. ఈ ఫ్రేమ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే జీవితంలోంచి మర్చిపోకూడదు ఈ ఫ్రేమ్ ని. భగవంతుడి యొక్క రూపం ఫ్రేమ్ అనేటువంటిది. చివరి నిమిషంలో ప్రతి ఒక్కరికి మృత్యువు సాధారణమే. మృత్యువు అనేటువంటి వాడు ఆపేవాడు ఎవరు లేరు. వచ్చే సమయం నందు ఏం కావాలి ఇక నాకు? ఆ రూపం నా యొక్క స్మరణలో పొందాలి. ఇదే నా యొక్క జీవిత లక్ష్యం. ఆ రూపం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే నేను భగవంతుడికి అంత దగ్గర అవుతానని అర్థం. ఏమిటి ఆ రూపం అంట? బర్హాపీడం. ఫస్ట్ ఏమన్నారంటే భగవంతుడి దాంట్లో అంటే ఏంటి? వాట్ ఈస్ బర్హాపీడం? బర్హాపీడం అంటే నెమలిపించాలి. తన యొక్క శిరస్సున భగవంతుడి రూపం ఒకటి చూస్తుంది, పైనుంచి కిందకి వస్తున్నాడు. ఏమంటున్నాడు ఈ శ్లోకం? మీకు ఇంతకుముందు చెప్పాను నేను. చైతన్య మహాప్రభుడు వారు ఈ శ్లోకానికి చాలా భాషలు రాశారు. చాలా చాలా అద్భుతంగా వివరించారు. చాలా ఆచార్యులు చాలా విషయాలు రాశారు. ఆ సారంతా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒక శ్లోకాన్ని. ఇదే ఒక క్లాస్ కానీ షార్ట్ కట్లు చేస్తాను. బర్హాపీడం అంటే తలన ఏ పెట్టుకున్నారంట? ఎవరు పిలిచాను అని పెట్టుకుంటే మనసు స్మరణకు రాదు. ఎందుకు పెట్టుకున్నారో తెలిస్తే స్మరణకు వస్తుంది. అంతేగా ప్రభుజీ, ఎందుకు పెట్టుకున్నారో తెలవాలి కదా. దానిలో సారం ఏంటో తెలిస్తే నీకు గుర్తొస్తుంది, అలా గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉందండి. బాగా పట్టుకోండి. నెమలి పింఛం ఎవరు సమర్పించింది భగవంతుడికి? నెమలి సమర్పించింది. అవునా? ఇప్పుడు వేరే కథ చెప్పలేదు నేను, చాలా పాత కథ చెప్పుకున్నాను. ఎంతమంది తెలిసిపోతుందా? నెమలి అరణ్యం లోపల తన యొక్క నెమలి పింఛాన్ని భగవంతుడికి సమర్పించడం ఎంతమంది తెలుసా కదా? ఓ ప్రభుజీకి తెలుసు. ఇంకెంతమంది తెలుసు? ఓకే ఓకే రైట్. ఒక షార్ట్ కట్ 1 minute చెప్తారు కదా. ఎందుకంటే నెమలి పింఛం నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది. భగవంతుడైనటువంటి వాడు ఒకనాడు చక్కగా తన యొక్క వృందావనం వచ్చి బయలుదేరుతున్నాడు. తన యొక్క గోవులతోనూ చేతిలో పిల్లల గోవితోనూ తన యొక్క స్నేహితులతోనూ బయలుదేరుతూ ఉంటే
అందరూ చాలా మైమర్చిపోయారు, చాలా పెద్ద కథ. బృందావనం అరణ్యం అంటే ఇప్పుడు మన హృదయమైనటువంటి మూడుబారినటువంటి ఒక అరణ్యం ఉంది కదా, అలాగే అరణ్యమైనటువంటి కృష్ణుడు లేకపోతే మూడుబారిపోతుందంట. ఆ అరణ్యంలోకి భగవంతుడి వాడు పాదాలు పెడుతున్నాడు. ఆ పాదాలు పెడుతుంటే భూమి 1 కోటి కమలాలు ఒక పైన పెరిస్తే ఎంత లాలిత్యాన్ని కలిగి ఉంటుందో అంత లాలిత్యాన్ని మారిపోయిందంట. ఏమిటి? భూమి. సాధారణంగా ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ఋతువులో వస్తుంది, కానీ భగవంతుడు ఎక్కడ చరణాలు పెడతాడో అంతా వసంతమే అయిపోతుందంట. ఎక్కడెక్కడ పక్షులు అనేటువంటివి కూడా అన్ని కూడా ఎగిరి మామూలు సాధన ఎగరాలి కదా, ఎంత ఎక్కువ అంత ఎక్కువ కృష్ణుడి దగ్గరికి వస్తున్నాయంట. కిలకిల లాభాలు చేస్తుంటే అవి మహాత్ముని కీర్తనలు అవుతున్నాయంట. వృక్షాలన్నీ కూడా తన కొమ్మలన్నింటినీ కూడా భగవంతునికి చరణాలకు తాకాలి, నమస్కారం చేయాలని వంగిపోతున్నాయంట. సమయాలన్నీ కూడా కృష్ణుని సౌందర్యం చూడడం ప్రవహిస్తూ ఒక్కసారిగా ఆగిపోతున్నాయంట. తనటువంటి కమాలైనటువంటి నేత్రాలతో భగవంతునికి దర్శనాన్ని పొందుతున్నాయంట. ఇలా అరణ్యం లోపల జాతి వైరాన్ని మర్చిపోయి జంతువులన్నీ కలుస్తున్నాయంట. అలాంటి ఒక కృష్ణుని చూస్తూ అందరూ అన్ని సమర్పిస్తున్నారంట. ఇలా ఒక పక్షులు, వృక్షాలు, జీవులు, స్నేహితులు అందరూ అన్ని సమర్పిస్తుంటే అక్కడ ఒక నెమలి నాట్యం చేయడానికి ఎప్పుడు నాట్యం చేస్తుందండి? అసలు వర్షం వస్తున్నాయి, కానీ నాట్యం చేయడానికి తనకు అనిపిస్తుందంట ఎక్కడ వర్షం వస్తుంది అనిపిస్తుందంట. వర్షం రావాలంటే ఏం కావాలి? నల్లని మబ్బులు కావాలి కదా. వర్షం రాబోయే ముందు స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఆ భావన కలుగుతుంది. వర్షం వస్తుందంటే తను స్టార్ట్ చేస్తుంది. నెమలికి వర్షం రావాలంటే మొట్టమొదటిగా బాగా కారు మబ్బులు కావాలంట, కనిపించాలంట. కృష్ణుడు యొక్క బాహువులు ఉన్నాయే ఎలా ఉన్నాయండి? అప్పుడే కురిసేటువంటి మబ్బులకు మారిపోయాయంట. అనుకుందంట ఆహా నల్లని మబ్బులు వచ్చాయి అనుకుందంట. 2 మేఘాలు ఒకసారి తాకితే మధ్యలో ఏమొస్తుందండి? మెరుపు వస్తుంది. అయ్యో ఆయన యొక్క శరీరం పైన ఏముందంట? ఒక వస్త్రం ఉన్నది. ఏ వస్త్రం అది? పీతాంబరం. పీతాంబరం అంటే ఏంటి? ఏ రంగు అది? కాంతి రంగు. అబ్బా ఏమిటి మెరుపు కూడా వచ్చిందని చెప్పేసి ఇంకా వర్షం రాబోతుందని చెప్పేసి ఎవరి నాట్యం చేసిందంట. మహాత్ముతంగా చాలా పెద్ద కదా. నాట్యం చేసి నాలో ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి కృష్ణుడికి అందరూ అన్ని ఇస్తున్నారే, మరి నాలో ఏముంది, నేను ఏమి ఇవ్వాలి అని అనుకుంటే తనలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఒక నెమలిలోనూ కూడా. ఒక నెమలి ఒక మామూలు జంతువే కదా. ఆ జంతువు ఏం చేసిందంట? తన దగ్గర ఉన్నటువంటి ఒక నెమలి పింఛాన్ని తీసుకెళ్లి భగవంతుని యొక్క పాదాల మీద పెట్టిందంట. ఎందుకంటే అంత పాదాల మీద పెట్టింది, చేతికి ఇవ్వలేదు. ఎందుకంటే అర్హత లేదు నెమలి. కానీ ఒక కపటం లేకుండా, ఎంతమంది చెప్పండి, నేను కపటం లేకుండా ప్యూరిటీతో ఒక నెమలి అనేటువంటి పింఛాన్ని ఇస్తే, పాదాలకు ఇస్తే ఇది నెమలి పింఛనే కదా, దీంట్లో ఏముందిలే అనుకుంది. దానికి ఏముంటుందో నెమలి పింఛన్లో? ఏముండదు మామూలుగా. కానీ తన యొక్క భావాన్ని గుర్తించిన కృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని తీసుకొని మనసులో పెట్టుకోవచ్చు కదా. ఏమండి? ఏమంటే మనసులో పెట్టుకోవాలి, శిరస్సులో పెట్టుకోవద్దు కదండి. భగవంతుడిని వాడు శిరస్సులో పెట్టుకున్నాడంట. అది శిరస్సును ఎప్పుడు నెమలి పింఛన్ గుర్తొస్తుందో ఏమనుకోవాలయ్యా, నాలో ఏ అర్హత లేకపోయినా సరే, ఏమిటి కపటం లేకుండా భగవంతునికి నేను ఏది సమర్పించినా భగవంతుని గుండెలో పెట్టుకోవడం, తల మీద పెట్టుకుంటాను. బలహాపీఠం అంటే ఏమిటి? ఇంకొక అర్థం ఉందా? అయ్యా చాలా అర్థాలు ఉన్నాయి. ఏమిటి బలహాపీఠం అంటే? 2వ అర్థం, నెమలి పింఛన్ లోపల ఏముంటాయి? కళ్ళు ఉంటాయి. ఏముంటాయి ప్రధానంగా? కళ్ళు ఉన్నాయా? ఎస్, కళ్ళు ఉంటాయంటే ఏమిటంటే సాధారణంగా నేత్రం 2, కానీ ఈ నేత్రం ఏతుందో ఇది కేవలం భక్తులని మాత్రమే చూస్తుందంట. ఎందుకు చూస్తుందని ఇంతకుముందు చెప్పారు ఎట్టి అని చెప్పేసినది. ఎందుకు చూస్తున్నాయా అంటే కనుక భక్తిని వాడు పాపం భక్తి చేస్తున్నాడు, కానీ ఈ చేసే క్రమం లోపల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వీడు అన్ని మానేస్తాడు కానీ టీ మానట్లేదు. వీడు భగవంతుడు అనుకుంటాను ఏం కాదని. అయ్యో ఈ నేత్రము భగవంతుడి యొక్క మనుషులను చూస్తుందంట. ఎందుకు చూస్తుందంటే ఏదైతే ఎక్కడైతే కనుక జీవుడు అనే వాడు కష్టపడుతున్నాడో భగవంతుడు చేరడానికి, అది గుర్తించి వాడికి సహకరించడం కోసం, వాడిని చేపట్టి నడిపించడం కోసం ఈ యొక్క ఏమిటని బలహాపీఠం అంటే ఏమిటి? నెమలి పింఛను చూస్తున్నారు. వాడిని ఎందుకు చూస్తుంది ప్రభు? మనలో ఉన్న దోషాలని, మనలో దాటలేకపోయేటువంటి ఒక నిస్సహాయతని ఏమిటి గమనించి మనకు సహాయం చేయడం కోసం, దేనికి? భగవంతుని దగ్గర తీర్చడం కోసం ఇది చిహ్నం అని చెప్పారు. ఎంత అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందా? ఏమిటండి దీని యొక్క అర్థం ఏంటి? మనలో నేను కష్టపడుతున్న ప్రభుజీ అంతా బాగుందని పొద్దున్న లేవలేని ప్రభుజీ చాలా మంది ఉంటారు ఇక్కడ. ప్రభుజీ నేను ఏదో చేయగలుగుతాను కానీ ప్రభుజీ పొద్దున్న లేవలేని ప్రభుజీ. ఈ నేత్రం చూస్తున్నాను. ఏ నేత్రం ప్రభుజీ? నెమలి పింఛన్ నేత్రం చూస్తున్నాను. వాడిని మిగతా అందరిని చూడడం కోసం కర్మ సిద్ధాంతం ఉంది. ఏమంటారు? ఇవన్నీ ఉన్నారు. ఎవరు? ఏమంటారు? 4 దిక్కులు, దశలు, వీరందరూ ఉన్నారు. చిత్రగుప్తుడు ఇవన్నీ ఉన్నారు మామూలుగా. ఏమిటి? రాసుకోవడం కోసం. కానీ
నెమలి పింఛనైతుందో కృష్ణుడి పైన ఇది కేవలం భక్తులని చూస్తుందంట. అయ్యా వీడు పాపం లేవలేకపోతున్నాడు, నిద్ర లేవలేకపోతున్నాడు, నిద్ర జయించలేకపోతున్నాడు, వీడికి సహాయం చేద్దామని చెప్పేసి కృష్ణుడే స్వయంగా వచ్చి వాడికి సహాయం చేస్తాడంట. ఎంత గొప్పదని మనకు అది లేకపోతే ఎంత కష్టం అండి. ఇది అర్థం. ఇప్పుడు ఈ అర్థాన్ని మర్చిపోతారా? ఇక నెమలి పింఛాన్ని మర్చిపోతారా? ఇంకొకటి అర్థం అన్నది. ఏమిటి అర్థం? ఏమిటి అర్థం అంటే అయ్యా ఎవరైతే కనుక ఇప్పుడు నెమలి సమర్పించింది కదా, ఎవరైనా సరే ఇప్పుడు నెమలిపించడం అంటే కృష్ణుని కంటే ఎక్కువ ఎవరు తలుచుకుంటారు? ఇప్పుడు మనం నెమలి తలుచుకుంటున్నామా? ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో భగవంతుడు తన యొక్క శక్తిని తగ్గించుకొని తన యొక్క భక్తుడి ఖ్యాతిని పెంచుతాడట. ఒక నెమలి ఎంత గొప్ప జన్మ కలిగిందండి, కృష్ణుడి కంటే ఎక్కువ తలుచుకున్నాం ఈరోజు నెమలిని. నెమలిపించామని ప్రపంచం అంతా అంటుంది. ఒక నెమలి పింఛాన్ని పెట్టాలి, నెమలి గుర్తుకొస్తుందా? కృష్ణుని గుర్తుకొస్తుంది, నెమలి గుర్తుకొస్తుంది. అంటే భగవంతుని సేవలో మనం చిన్న సేవ చేసినా సరే మన ఖ్యాతిని భగవంతుడి స్వయంగా పెంచుతాడు అన్నమాట. 3 అర్థాలు ఇచ్చినటువంటిది ఏమిటి ప్రభుజీ? నెమలి పింఛం. ఇక్కడ ఆపేద్దామా? క్లాస్ అయిపోయినట్టుంది. కిందకి వెళ్దామా? మరొక క్లాస్ పెడతాం. ఓకే, చాలా టైం అయిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడ శిరస్సు నుంచి పాదాల వరకు ఏ అలంకారాలు ఉన్నాయి, ఆ అలంకారానికి పరమోత్కృష్టమైనటువంటి ప్రయోజనం ఏమిటి, ఏ అలంకారాన్ని నాకు ఏ ప్రయోజనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే క్లాస్ ని మరో క్లాస్ లో గంటసేపు కూర్చొని చెప్పుకుందాం. ఓకేనా ప్రభుజీ? సర్వే జనా సుఖినో భవంతు. సర్వం కృష్ణ పాదార్పణమస్తు. స్వస్తి.